నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లబ్ధిదారుల జాబితాపై క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పరిశీలన జరపాలి. పలు గ్రామాల్లో పర్యటించి ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను పర్యవేక్షించిన కలెక్టర్ రాజశ్రీ షా ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా పరిశీలన పూర్తి చేయాలని సూచన. నిపానిలో ముగిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. అట్టహాసంగా సాగిన స్వామివారి కళ్యాణ మహోత్సవం. భారీగా హాజరైన భక్తజనం. జిల్లాలోని అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా లబ్ధిదారుల జాబితాను రూపొందించడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజశ్రీ షా తెలిపారు. సిరికొండ మండలం, రాయగూడ, కొండాపూర్, పొన్నా గ్రామాలతో పాటు అనుకుంట గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. సంబంధిత అధికారులు చేపడుతున్న రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల సర్వే, సూపర్ చెక్ల ఫీల్డ్ వెరిఫికేషన్ను దగ్గరుండి పరిశీలించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26 నుండి ప్రభుత్వం అమలులోకి తీసుకురానున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరుగుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లో పర్యటించారు. సర్వే ప్రక్రియను పర్యవేక్షించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 16 నుండి 20వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి జాబితాను రూపొందించాలని ఆదేశించారు. ఈ నెల 21 నుండి చేపట్టనున్న గ్రామ సభలో ఆ జాబితాను ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తర్వాత అర్హుల జాబితాను కలెక్టర్ కార్యాలయంలో అందించాలన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద అర్హులైన కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు, మొదటి విడతగా 6,000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. భూమి లేని నిరుపేదలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజుల పాటు పని దినాలు ఉన్నవారి వివరాలతో అర్హుల జాబితా రూపొందించాలని తెలిపారు. ఉపాధి హామీ కూలీల ఆధార్ కార్డును అనుసంధానం చేయడం జరిగిందని తెలిపారు. రైతు భరోసా పథకానికి అర్హులైన వారి జాబితా తయారు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో సాగుకు యోగ్యం కాని భూములు, గుట్టలు, నివాసాలు కలిగిన ఇతర భూములు, వెంచర్లు, భూసేకరణ కింద తీసుకున్న సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు, రైల్వే లైన్, రహదారుల కోసం తీసుకున్న భూముల వివరాలు జాబితాలో ఉండకూడదని పేర్కొన్నారు. రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుదారుల పూర్తి వివరాలను నమోదు చేయాలని, గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారి వార్షిక ఆదాయం 1,50,000 రూపాయలు, పట్టణ ప్రాంతాలలో నివసించే వారికి 2 లక్షల రూపాయల వరకు మించి ఉండకూడదని తెలిపారు. రేషన్ కార్డులలో పేర్ల తొలగింపులు, కొత్త పేర్లను చేర్చడం వంటివి కూడా చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియ జిల్లాలో దాదాపుగా పూర్తయ్యిందని, అర్హులైన వారి జాబితా క్షేత్రస్థాయిలో మరోమారు సమగ్ర పరిశీలన జరపాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ తుకారాం, డిఎల్పిఓ ఫణీంద్ర, ఎంపీడీఓ, ఏఈఓ, ఏఓ తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ డిజిటల్ సైన్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి ఇది చూపించు మాకు, ఇక్కడ ఉందా ఈ పట్టదారు డిజిటల్ సైన్ ఉంది మేడం. సార్ ఆల్రెడీ వెళ్ళిపోయింది సార్. ఈ డాటా మొత్తం వెరిఫై చేస్తున్నాం మా లిస్ట్ పాటు ఇందులోకి వెళ్ళిపోయింది సార్. అయితే ఇది దాంట్లో సార్ మా దగ్గర మేము వెరిఫై చేస్తున్నాం సరే. ఇప్పుడు మీరు అంటున్నారంటే ఇప్పుడు ఎంఆర్ఓ ఏవైతే డేటా మీకు నాలాది, ఇల్లుది అట్లా ఏవైతే ఇచ్చారో అది ఇప్పుడు మీ రికార్డులో రాలేదు. ఓకే, ఇప్పుడు రాకున్నా మళ్ళీ ఇప్పుడు మీ దగ్గర గూగుల్ మ్యాప్ ద్వారా కూడా మీరు ఈజీగా గూగుల్ మ్యాప్స్లో కూడా చెక్ చేసి మీకు ఒక ఐడియా వస్తాయి దట్ ఎక్కడ ఇల్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ వ్యవసాయం. మేము ఈరోజు మార్నింగ్ నుంచి 8 o'clock నుంచి చేస్తున్నాం సార్. గుడ్, వెరీ గుడ్. అయితే మేము ఇదిలా ఉంటే భీంపూర్ మండలంలోని నిపానిలో గురువారం నుండి ప్రారంభమైన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డు వంటి పథకాల సర్వే తీరును మండల ప్రత్యేకాధికారి కిషన్ పరిశీలించారు. గ్రామంలో సాగుకు యోగ్యం కాని భూములను రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన వెంట ఏఓ శ్రీనివాస్, ఏపీఓ సంగీత, పంచాయతీ కార్యదర్శి సునీత, ఏఈఓ వెంకట్ తదితరులు ఉన్నారు. మాకు డిపార్ట్మెంట్ ఇయర్ వీళ్ళ దగ్గర రిజిస్టర్లో ఉంటుంది మెయింటెనెన్స్ పానీలో ఉండే 24 అంటే అది అగ్రికల్చర్కి సంబంధించింది కాదు. నెక్స్ట్ 22, 23 వచ్చేసి 2 వెరిఫై చేస్తారు. మశాన్ 22 వచ్చేసి పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఏమో కొంచెం ఉంది. నెక్స్ట్ ఇది 23లో వచ్చేసి మశానం ఉంది. 20వ తారీఖు వరకు ఈ నెలలో ఇదంటే మొత్తం ఫీల్డ్ వెరిఫికేషన్. అంటే గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ 4 ఐటమ్స్ ఉన్నాయి. ఇందమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 మీద ఇది ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి
ఇంతకుముందు ఏదైతే ప్రజాపాలన దాంట్లో అయితే అప్లికేషన్స్ వచ్చినాయో అవి గవర్నమెంట్ నుంచి మాకు కంప్లీట్ అయినాయి. ఏంటంటే ఏదైతే లిస్ట్ వచ్చిందో దానికి వెరిఫై చేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వయోవృద్ధుల సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేసినట్లు మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వయోవృద్ధుల సమాఖ్య నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందచేసి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సీనియర్ సిటిజన్ నూతన సంవత్సర ప్యాకెట్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ దేవిదాస్ దేశపాండే, కార్యదర్శి రామ్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ కాలంలో విశేష సేవలందించి పదవీ విరమణ పొందిన రిటైర్డ్ ఎంప్లాయీస్ సంక్షేమమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేసిందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. భవిష్యత్తులో వారికి ఎటువంటి అవసరం ఉన్నా తన వంతుగా సహకారం అందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని తెలిపారు. వయసులో పెద్దవారు, అనుభవం ఉంది. వారి అనుభవంతో అనేక ఒడిదుడుకులు ఉద్యోగరీత్యా అనేక ఒడిదుడుకులు చూస్తూ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సమస్యలను ఎదుర్కొంటూ వాళ్ళు ఉద్యోగం చేస్తూ మరి పదవీ విరమణ కూడా చేసిన ఆరోగ్యంగా అన్ని రకాల, ఎందుకంటే వారు మరి వయోవృద్ధుల పక్షాన వారు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం యొక్క సహకారంతో అనేక వాళ్ళు అడిగినటువంటి దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అవన్నీ కూడా వారికి కొంత మా ప్రభుత్వం ద్వారా కల్పించడం. ఇంకా ఉంటాయి సమస్యలు అన్నప్పుడు ఎప్పటికి ఉంటాయి, కానీ వాళ్ళకి అవసరం నీడ్ఫుల్ ఏవైతే ఉండనో, అత్యవసరం ఏవైతే ఉండనో అవన్నీ కూడా మా ప్రభుత్వం ద్వారా జరిగినాయని చెప్పి దేవిదాస్ దేశపాండే గారు మేము అధికారంలో లేకున్నా మేము చేసినటువంటి పనులన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకొని వారు దాన్ని మళ్ళీ వారు మేము చేసింది గొప్పగా మా గురించి చెప్తున్నారంటే నిజంగా వారి బృందానికి, దేశపాండే గారి యొక్క బృందానికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. భీంపూర్ మండలంలోని నిపాని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి. వారం రోజుల కిందట ప్రారంభమైన జాతర వేడుకలు అట్టహాసంగా సాగాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీ ఎత్తున హాజరైన భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. జాతర చివరి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా జరపడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేద పండితులు రామ్ గోపాలాచార్యులు, కళ్యాణాచార్యులు, ఆలయ అర్చకులు ఉమాకాంత్ శర్మ, పరమేశ్వరుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ ఘట్టాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. భక్తులు కొండయ్య చౌదరి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. రాజకీయ ప్రముఖులు, మండల అధికారులు, జిల్లాలోని వివిధ మండలాల భక్తులతో పాటు మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి తన్మయులయ్యారు. అత్తగారి కుటుంబం అంటే లోపల నుంచి ప్రేమ రాదు. అక్షతాన్ని సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో శ్రీసూక్తం పఠిత్వా కుంకుమార్చన జరుగుతుందా. మాంగళ్యే శివే సర్వార్థ మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తోస్తు మాంగళ్య వంశ అభివృద్ధి కోసమని జాతరకు విచ్చేసిన భక్తులకు శ్రీ 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 శివదత్తగిరి మహారాజ్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా వెలిసిన దుకాణాలతో సందడి వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే సాయంత్రం నిర్వహించే రథోత్సవంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. వెంకటేశాయ. మన నిపాని గ్రామంలో వెలిసినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుకి గత 5 రోజుల నుంచి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు శ్రీ 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 రామకృష్ణ మహారాజు గారి ఆధ్వర్యంలో గ్రామస్తుల ప్రోత్సాహంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు 5వ రోజు శ్రీదేవి భూదేవి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడ కళ్యాణంలో అమ్మాయిని ఒక ఇంటి నుంచి, అబ్బాయిని ఒక ఇంటి నుంచి ఎదుర్కొచ్చి కళ్యాణం చేయడానికి ప్రత్యేకతగా మనం భావిస్తున్నాం. ఈ కళ్యాణ మహోత్సవానికి ఈ
గ్రామంలోని వారే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి యొక్క ఆశీస్సులు అందుకోవడానికి విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ స్వామి వరప్రభు ఏ కోరిక కోరితే ఆ కోరిక నెరవేరుస్తూ అలరాడుతున్నటువంటి స్వామిగా ఇక్కడ స్వామి భాషిస్తున్నారు. శ్రీ రామకృష్ణ మహారాజు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ ఆలయం అభివృద్ధి చెందుతున్నది. ఆదిలాబాద్ పట్టణానికి వచ్చే వారికి స్వాగతం పలికేలా ఏర్పాటు చేసిన స్వాగత తోరణానికి కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ సాజిదోద్దీన్ తీవ్రంగా ఖండించారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని వెంటనే ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్ చేశారు. అమెరికా పర్యటనను పూర్తి చేసుకుని జిల్లాకు వచ్చిన మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత ఆశన్న దంపతులను పలువురు నేతలు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గురువారం వారి నివాసంలో కలిసి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనాదిగా వస్తున్న పండగల విశిష్టతను తెలియచెప్పేలా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని బేలా ఎస్ఐ దివ్యభారతి అన్నారు. బేలా మండల కేంద్రంలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలను నిర్వహించారు. మండల విలేకరులు ప్రజాసేవ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించగా మహిళలు యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమలోని సృజనాత్మకతను వెలికితీస్తూ చూడముచ్చటైన రంగవల్లులు వేసి ఆకట్టుకున్నారు. న్యాయ నిర్ణేతలు ఉత్తమ ముగ్గులను ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పటేల్, కీర్తన డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వరప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్, సామరూపేష్ రెడ్డి, మండల విలేకరుల సంఘం అధ్యక్షులు గట్ల రవి, వెంకటేష్, రమేష్, సల్మాన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ దివ్యభారతి మాట్లాడుతూ సంక్రాంతి పండగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. పండగ విశిష్టతను, సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల అభినందనలు తెలియజేశారు. అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినారు. చాలా మంచి మంచి ముగ్గులు వేసినారు. మొత్తం ఏమంటారు, తెలుగు రాష్ట్రాలు మొత్తం సంక్రాంతి పండుగ అయిపోయినా కూడా మన దగ్గర ఇంకా కంటిన్యూ అవుతుంది. అది ఇట్లే కొనసాగాలని మళ్ళీ అని పిలవాలని కోరుకుంటున్నా. విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. రాని వాళ్ళు అస్సలు బాధపడద్దు. నెక్స్ట్ టైం ఇంకా మంచి ముగ్గులు వేసి మన లోపాన్ని సరి చేసుకొని నెక్స్ట్ టైం వీళ్ళే విన్నర్స్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరూ. కులమతాలకు అతీతంగా సేవే లక్ష్యంగా పనిచేస్తున్నామని జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు ఖలీద్ ముబాషిర్ అన్నారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. डिफरेंसेस को अगर मीडिया के जरिए से या सोशल मीडिया से हाईलाइट करेंगे तो उससे फ़ायदा कम होगा. मैं इस बात की अपील करता हूं कि मीडिया को इस वक्त एक बहुत ही पॉजिटिव रोल अदा करना चाहिए. हिंदुस्तान एक नहायत ही नाजुक कॉर्नर पे खड़ा हुआ है जहां पर फ्यूचर हिंदुस्तान का जो है वो बहुत अच्छा है. मुस्तकबिल का लीडर है. ये दुनिया भर में लीड कर सकता है. लेकिन अगर मुल्क के अंदर इख्तलाफ रहे, डिफरेंसेस रहे तो ये हमारे से ये टास्क दूर होगा. तो लिहाजा हमें इस बात की कोशिश करना चाहिए कि मीडिया न्यूज़ सिलेक्शन में बहुत सिलेक्टिव हो और पॉजिटिव न्यूज़ को आवाम की बेहतरी के నిరుపేదల సంక్షేమం కోసం భీమ్ ఆర్మీ ఆజాద్ సమాజ్ పార్టీ కృషి చేస్తోందని పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ షకీల్ అన్నారు. స్థానిక జై జవాన్ నగర్లో పార్టీ చేరికల కార్యక్రమాన్ని నిర్వహించగా పలువురు పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. नाम के तौर पे बाबा साहेब अम्बेडकर के विचारधारा के मुताबिक अगर हमारा जीवन है तो यूँ समझिए कि हमारे घर तक बाबा साहब के विचार पहुँचे हैं, मगर अभी तक नहीं पहुँचे. तो तभी इस सभी प्रोग्राम में आए हुए तमाम साथियों को
भीम आर्मी में ज्वाइन होने के लिए आप लोग आए हैं और भीम आर्मी का मकसद जिस तरह रिजवान साहब ने बताया है, चंद्रशेखर आज़ाद साहब जो यंग युवा लीडर हैं, आज पूरे भारत देश में चर्चित हैं। चर्चित किस लिए? चर्चित बहुजन के हक के लिए आवाज़ उठा रहे हैं। यहाँ मजबूत होना होगा। अगर वहाँ से चंद्रशेखर आज़ाद साहब कहेंगे कि हमको भारत बंद करना है तो हम यहाँ बंद करें, उसमें तो उनके आवाज़ में दम होगा। वो आवाज़ को दम में लाने के लिए, चंद्रशेखर आज़ाद साहब को मजबूत बनाने के लिए और हम सबको यूनिटी होकर कांटेस्ट करने के लिए, हम सबको यूनिटी होकर अपने हक के वास्ते लड़ने के लिए हम सबको एक होना होगा, तभी हम जाकर कुछ कर पाएंगे। ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోలో గురువారం నిర్వహించిన డయల్ డిఎం కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని డిపో మేనేజర్ కె కల్పన తెలిపారు. భీంపూర్ మండలం కరంజీ రూట్లో గుబిడి వరకు బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు బేలకు ఎక్స్ప్రెస్ బస్ సౌకర్యం కల్పించాలని వినతులు వచ్చినట్లు తెలిపారు. గుడిహత్నూర్ బస్టాండ్లో రద్దీకి అనుగుణంగా సెక్యూరిటీని నియమించాలని వినతులు వచ్చాయని, ఫిర్యాదుల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిర్వహించడం జరిగింది. దీనికి ప్రయాణికుల నుండి విశేష స్పందన ఉంది. టోటల్ 11 కాల్స్ వచ్చినాయి. దాంట్లో ముఖ్యమైనవి కరంజీ రూట్లో గుబిడి వరకు బస్ సౌకర్యం, అలాగే బేలాకి ఎక్స్ప్రెస్ బస్ సౌకర్యం కావాలని, మన గుడిహత్నూర్ బస్ స్టేషన్లో రద్దీకి అనుగుణంగా సెక్యూరిటీ వాళ్ళని నియమించాలని ప్రయాణికుల నుండి చాలా ఫిర్యాదులు రావడం జరిగింది. దాంట్లో ఫిర్యాదులన్నీ కూడా మేము నోట్ చేసుకోవడం జరిగింది. ఇమీడియట్గా కొన్ని చేయాల్సినవి చేసేస్తే మిగతా ఏవైతే ఉన్నాయో పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి తొందరలో సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. నైట్ బస్సెస్కి కామారెడ్డి స్టేజ్ ఇవ్వాలని ప్రయాణికులు అడగడం జరిగింది. దాన్ని పరిశీలిస్తాము, పై అధికారులకి తెలియజేసి సాధ్యమైతే దాన్ని కూడా అటెండ్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రజా సమస్యలపై సిపిఐ అలుపెరగని పోరాటాలు చేస్తోందని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. బోత్లోని ఏఐటియుసి భవన్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులతో పలు అంశాలపై చర్చించారు. సిపిఐ పార్టీకి ప్రజా కార్మికుల పక్షాన అలుపెరగని పోరాటాలను చేసిన ఘనమైన చరిత్ర ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజలను దోచుకుంటుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం రైతులకు 100% రుణమాఫీ చేయాలని, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు, నూతన బీడీ కార్మికులకు పెన్షన్ అందించాలని, రేషన్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు కుంటాల రాములు, గోవర్ధన్, నరేష్, మున్సిఫ్, ప్రేమ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దేశంలో ప్రజలు చాలా అసమానతతోటి, నిస్పృహతోటి, నిరాశతోటి ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నది. గత 11 సంవత్సరాల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల మీద అధిక ధరలు పెంచడం, ఇలా పంటలు పండించి దానికి గిట్టుబాటు ధర లేకపోవడం, కార్మికుల పక్షాన ఉక్కుపాదం మోపడం, కార్మికుల చట్టాలని 4 కోలుగా పెంచి కార్మికుల హక్కులు లేకుండా కార్మిక ఉద్యమాలు నడిచే విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ దేశంలో మరి 100 సంవత్సరాల పైగా ఉన్న కార్మిక సంఘాల ఉద్యమాలను నడిచివేసే దూరంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది. అంటే రైతు ఉద్యమాన్ని కూడా దేశంలో ప్రపంచంలో లేని విధంగా స్వతంత్ర ఉద్యమం దేశంలో రైతు ఉద్యమాలు నడిస్తే కూడా వారికి రైతులకు న్యాయం చేయకుండా మరి కులం మతంతో ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వం బీజేపీని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లబ్ధిదారుల జాబితాపై క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పరిశీలన జరపాలి. పలు గ్రామాల్లో పర్యటించి ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను పర్యవేక్షించిన కలెక్టర్ రాజశ్రీ షా ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా పరిశీలన పూర్తి చేయాలని సూచన. నిపానిలో ముగిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. అట్టహాసంగా సాగిన స్వామివారి కళ్యాణ మహోత్సవం. భారీగా హాజరైన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.